తిరిగి వార్తలకు స్వాగతం. పోడూరు మండలం పోడూరులో ఎన్నికల శంఖారావ పాదయాత్రలో మాజీ మంత్రి జిల్లా పార్టీ అధ్యక్షులు ఆచరణ నియోజకవర్గ శాసనసభ్యులు చెరుకువాడ శ్రీరామనాథరాజు, పాలకొల్లు ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల గోపీలు పాల్గొన్నారు. ఆచరణ నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పీతాని సత్యనారాయణ గెలుపుకు మహిళంతా ఏకతాటిగా కృషి చేస్తామని టీడీపీ మహిళా, జనసేన వీర మహిళలు, బీజేపీ మహిళా మోర్చా నాయకులు, కార్యకర్తలు స్పష్టం చేశారు. మంగళవారం పోడూరు మండలం కొమ్ముచిక్కాల్లో పీతాని సత్యనారాయణ కలిసి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా పీతాని సత్యనారాయణ ఆధ్వర్యంలో మహిళలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశానికి ఆచంట ఎంపీపీ దిగుమతి సూర్యకుమారి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మహిళలు గుడిమెట్ల వెంకటలక్ష్మి మాట్లాడుతూ మహిళలకు స్వయం స్వావలంబన సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు డ్వాక్రాలు ఏర్పాటు చేసి వారి అభ్యున్నతి కృషి చేశారని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ దంపరబోయిన రూపవతి, విరగల పుణ్యవతి, విరగల సుగుణ, నేతిపూడి బేబీ, నక్కా శ్యామల సోని, అల్లం పద్మావతి, ఎంపీటీసీ సభ్యులు మామిడిశెట్టి కట్లమ్మ, మాచెట్టి నాగదుర్గ, దాసిరెడ్డి పుణ్యావతి, బండి హేమలత, కొండేటి మరియమ్మ, షేక్ ముంతాజ్ బేగం, పల్లెం హేమలత, విశ్వనాథం పద్మ, కొండేటి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పెనుగొండకు చెందిన విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులు ఆచంట టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి పీతాని సత్యనారాయణ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులు మాట్లాడుతూ బీసీలకు తెలుగుదేశం పార్టీలో గుర్తింపు వచ్చిందని, కుల వృత్తులకు ఆదరణ వంటి పథకాలు అమలు చేశారని అన్నారు. రాష్ట్రంలో మళ్లీ కుల వృత్తుల ప్రాధాన్యత కావాలంటే చంద్రబాబు కావాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో చంద్రబాబు ఉమ్మడి ప్రభుత్వం ఆచంటలో పీతాని సత్యనారాయణ విజయానికి విశ్వబ్రాహ్మణ సంఘం కృషి చేస్తోందని అన్నారు. చేతి వృత్తుల పూర్వ వైభోగం తెలుగుదేశంతో సాధ్యమని చెప్పారు. తెలుగుదేశం పార్టీలో చేరిన వారిలో కొమ్మోజు ప్రసాద్, మనుమతి చక్రపాణి, మధుబాక శ్రీను, అనుపోజు గణేష్, చెల్లూరు కుమారస్వామి, నాగల సతీష్, కోసూరి శేఖర్, బుద్దూరి మణికంఠ, అనుపోజు వెంకన్నబాబు, లక్కోజు నీలకంఠ, ఆచారి ఉన్నారు. ఆచంట అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పీతాని సత్యనారాయణకు తమ మద్దతు ప్రకటిస్తున్నామని పెనుమంట మండలం మల్లిపూడికి చెందిన తూర్పు రామాలయ సెట్టిబల్జ యూత్, పడమటి రామాలయ సెట్టిబల్జ యూత్ సభ్యులు 150 మంది జుత్తిక శ్రీని ఆధ్వర్యంలో పీతాని సత్యనారాయణను మర్యాదపూర్వకంగా కలిసి మద్దతు ప్రకటించారు. ఈ ఎన్నికలు పేదవాడికి ధనికుడికి మధ్య జరుగుతున్నాయని, ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉమ్మడి కూటమి అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తున్నట్లు ప్రకటించారు. 5 ఏళ్ల పాలనలో ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరామనాథరాజు గ్రామాల్లో చేసిన అభివృద్ధి శూన్యమని సెట్టిబల్జ యూత్ నాయకులు అన్నారు. పీతాని సత్యనారాయణ హయాంలో అభివృద్ధి సంక్షేమాన్ని గ్రామాల రూపురేఖలు మార్చారని అన్నారు. అధికార మదం, ధనహంకారంతో మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తే నాయకులకు అన్ని వర్గాల ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ధనహంకారంతో సంఘాలను కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తే అమ్ముడైపోయేందుకు ఏ ఒక్కరు సిద్ధంగా లేరని యూత్ సభ్యులు వైఎస్ఆర్సీపీ నాయకులను హెచ్చరించారు. గణపవరం మండల కాశీపాడు నెంబర్ 2 ప్రాథమిక పాఠశాల వార్షిక వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మెరిట్ సర్టిఫికెట్లు, మెడల్స్, షీట్లు బహుకరించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు టీవీ రంగనాయకుల ఆధ్వర్యంలో విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. ఆకువీడు నగర పంచాయతీ పరిధిలో సమస్యల పట్ల తనకు పూర్తి అవగాహన ఉందని, తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ముండి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి కలవపూడి శివ స్పష్టం చేశారు. ఆకువీడు నగర పంచాయతీ పరిధిలో 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 వార్డుల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల్లో ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా పలు చోట్ల మంచినీటి సమస్యను ఆయన వద్దకు తీసుకువచ్చారు. ఎమ్మెల్యే తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆకువీడిలో మంచినీటి కొరత రాకుండా చూశానని శివ అన్నారు. తనను గెలిపిస్తే అపరిష్కృతంగా ఉన్న పలు సమస్యలను పరిష్కరిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కలవపూడి శివ మాట్లాడుతూ ఆకువీడి నగర పంచాయతీలో అందేవారి బోధి, మూలంక బోధి డ్రైన్ సమస్యలను తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పరిష్కరించానని తెలిపారు. గంగానమ్మ కోడు డ్రైన్ కల్వర్ట నిర్మాణం నేటికి పాలకులు పూర్తి చేయలేకపోయారని అన్నారు. తనను గెలిపిస్తే నగర పంచాయతీలో డ్రైనేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చేయడమే కాక మంచినీటి సమస్యను కూడా పరిష్కరిస్తారని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆయన వెంట ఆయా వార్డులోని కలవపూడి శివ అభిమానులు, నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలుగా పెరవలి మండలం ముక్కామల, ఉమ్మడివారిపాలెం, ఓదూరువారిపాలెం, ముచ్చాలవారిపాలెం గ్రామాల్లో నిడదవోలు నియోజకవర్గ శాసనసభ ఉమ్మడి అభ్యర్థి కూటమి అభ్యర్థి కందుల దుర్గేష్, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు బూరుపల్లి శేషారాం, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త భోగవల్లి ప్రసాద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో రాజమండ్రి పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి దగ్గుపాటి పురంధేశ్వరికి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అసెంబ్లీ నియోజకవర్గానికి గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ గ్రామాల్లో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
కార్యక్రమంలో మాజీ డీసీఎం చైర్మన్ భూపతిరాజు రవివర్మ, అతికాల శ్రీను, పిప్పల రవి, అబ్బిశెట్టి సత్యరాజు, వేంద్ర వెంకటరామూర్తి, వీరేష్ బాబు, ముత్యాల రాము, నల్ల సురేంద్ర, నల్లాకుల వెంకటేశ్వరరావు, బొడ్డు రామాంజనేయులు, తెలుగు యువత అధ్యక్షులు హనుమంత సుబ్రహ్మణ్యం, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమాజంలో రాజకీయ చైతన్యం, ఆర్థికపరమైన ఎదుగుదల, అదేవిధంగా సామాజికంగా ముందుండగలిగేటువంటి నాయకత్వ లక్షణం ఉన్నటువంటి వర్గాల్లో కమ్మ సామాజిక వర్గం ముందుంటుందనేటువంటి మాట స్పష్టంగా ఇవాళ సమాజం మొత్తం అంగీకరిస్తున్నటువంటి సందర్భంలో మీ అందరికీ కూడా వినమ్రంగా నేను మనవి చేసేది ఏంటంటే, ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మనందరం సమైక్యంగా ముందుకు వెళ్ళి ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంటికి సాగకపోతే మన గురించి కానీ మాట్లాడేది రాష్ట్రం సర్వనాశనం అయిపోయే పరిస్థితి ఉంది. అందువల్ల మీరు ఇప్పటికే రాజకీయంగా పూర్తిగా చైతన్యవంతమైనటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వారు అనేక ఎన్నికల్లో మీ యొక్క ప్రత్యేకతని చాటుకున్నటువంటి మీ అందరికీ నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ఇవాళ మీరందరూ కేవలం మీ నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడం మాత్రమే కాకుండా జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి కానీ ఈ దుర్మార్గపు ప్రభుత్వం కానీ చేస్తున్నటువంటి అవాంఛనీయ సంఘటనలన్నింటినీ కూడా ప్రజలకి వివరించడం ద్వారా, అదేవిధంగా మరో పక్కన ప్రపంచంలోనే గొప్ప నాయకుడిగా ఎదిగినటువంటి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా గ్రేట్ మిషనరీ ఆఫ్ ఇండియా అని పేరు తెచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పేదవారి కోసం రాజకీయాల్లో ఉన్నారని చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురు ఒక వేదిక మీదకి వచ్చారు. ఒక సుపరిపాలన రాబోయే రోజుల్లో ఉంటుందనేటువంటి మాటని 10 మందికి చెప్పి మన మేనిఫెస్టోలోని అంశాలని అందరికీ తెలియజెప్పి తద్వారా ఎక్కువ సంఖ్యలో అందరినీ మనం తీసుకొచ్చి, కానీ మన కుటుంబాల గ్రామంలో అన్ని వర్గాల ప్రధానిగా చూస్తే సాయంకాలం కార్యక్రమం నిర్వహించారు. ఇంకా 3 బాల్యాలు ఉన్నాయి. ఈ రోజులో మన ఇక్కడ కమ్యూనిగా రామాయణంగా మన వాళ్ళు ఒకటొకరు పంచ కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. దానికి కూడా మన రైతాంగం కానీ మన వాళ్ళందరూ కూడా విచ్చేసారు. ప్రతి ఒక్కరికి వెళ్తున్నా నాకు నమస్కారం తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఇది దగ్గరికి వచ్చేస్తుంది. గట్టిగా ఉంటే 15 రోజులు ఉంది, 20 రోజుల లోపు ఉంది. అందుకని కొంచెం మనం కూడా అందరూ సమయాన్ని కేటాయించి ప్రతి ఒక్కరూ కొద్దిగా రాబోయే ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నిక ఇచ్చారంటే ప్రజల యొక్క ఉనికి కానీ రాజ్యాంగ విధానాలు కానీ భద్రత కానీ ఉండాలంటే కొంచెం రాబోయే రోజుల్లో తప్పకుండా ఓటమి గెలుపొందాలి. దానికోసం అందరూ కూడా కృషి చేసేటటువంటి విధంగా చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఈ 15 రోజుల సమయాన్ని పార్టీ కోసం అలాగే మనందరి కోసం కేటాయించుకోవాలి అని మీ అందరి సహకారం ఒకసారి కోరుతూ, మీ అందరి సహకారం ఉపయోగపడి ఉంది. ఏ కార్యక్రమాన్ని ఇచ్చినా చాలా బ్రహ్మాండంగా కార్యక్రమాలన్నీ కూడా తీసుకొచ్చారు. అదేవిధంగా ఈ 15 రోజుల్లో కూడా కొద్దిగా మీరందరూ కొద్దిగా దీనికి ప్రయారిటీ ఇచ్చి చేసి పెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాజకీయ పార్టీలు పోటీలు నిలిచే అభ్యర్థులు ప్రకటనల జారీ, ప్రచార వీడియోలను జారీ చేసే సమయంలో తప్పనిసరిగా జిల్లా మీడియా సమన్వయ పర్యవేక్షణ కమిటీ ద్వారా తప్పనిసరిగా ఆమోదం పొందాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మధులత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 18 నుంచి నామినేషన్లు స్వీకరించడం జరుగుతున్న దృష్ట్యా ఆయా నియోజకవర్గాల నుండి పోటీలో నిలిచేందుకు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయడం జరుగుతోందని అన్నారు. సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా జిల్లాలోని మంగళవారం 4 పార్లమెంటు, 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 25 మంది అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు దాఖలు చేయడం జరిగిందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మధులత ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో స్వతంత్ర అభ్యర్థిగా మెడిసి రత్నారావు, నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బొత్తుల బలరామకృష్ణ తరపున ప్రతిపాదకుడు, బీఎస్పీ పార్టీ అభ్యర్థిగా పడమగడ్డ గణేశ్వరరావు, స్వతంత్ర అభ్యర్థిగా కురెల్ల భానుచందర్లు తమ నామినేషన్లు దాఖలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ 9వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం మాధురి వివిధ బీమా సంస్థల ప్రతినిధులు, న్యాయవాదులతో సమావేశమయ్యారు. ఎన్నికలు ఇతర కారణాల వల్లనే మే 11న జరగాల్సిన జాతీయ లోక్ అదాలత్ జూన్ 29వ తేదీకి వాయిదా పడినట్టు తెలిపారు. అధిక మోటారు ప్రమాదాల కేసులు పరిష్కరించేందుకు, బాధితులకు తగు పరిష్కారం అందించేందుకు సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా పెండింగ్లో ఉన్న మోటారు వాహనాల ప్రమాదాల కేసులు
న్యాయ సేవాధికార సంస్థకు అందచేయాలని కోరారు. ఏ గాయత్రీదేవి, కె ప్రకాష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట. సంపాదన ముఖ్యమే కానీ డబ్బు ఒక్కటే సంతోషాన్ని ఇవ్వలేదు. మహాత్మా గాంధీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.